హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే బనానా చపాతీ. బాగా పండిపోయినప్పుడు బనానా ఏం చేయాలో ఒక్కోసారి కొందరికి అర్థం కాకుండా ఉంటుంది కదా. ఈ టైంలో ఈ విధంగా చపాతీ చేసుకోండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ చపాతీ అనేది. అలాగే బాగా పండిపోయిన అరటి పండు వల్ల యూజెస్ ఏంటని కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బనానాని ఇప్పుడు బాగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ విస్కర్తో చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చు. స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి. హెల్తీగా చేసేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇక్కడ స్మాష్ చేసేసుకున్న బనానాలోకి గోధుమ పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోవాలి, ఒకేసారి బాగా తీసుకోవద్దు. ఇందులో వాటర్ అనేది అసలు యాడ్ చేయాలి. ఇందులో బనానా కొంచెం సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోండి. అండ్ పసుపు ఎందుకంటే మంచి కలర్ కోసం, చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంటుంది. ఇందులోకి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బాగా కలిపేసుకోండి. మరీ మెత్తగా అవ్వకూడదు, చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. బాగా పండిన అరటిపండు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అరటిపండులో న్యాచురల్ చుక్కలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి. ఇంకొకటి ఏంటంటే డైజెషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. పండిన అరటిపండులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే డైజెషన్ను మెరుగుపరుస్తుంది. ఇంకా వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆకలిని కూడా కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి హార్ట్కి కూడా మంచిది. ఇందులో పొటాషియం అనేది ఎక్కువ ఉండడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది. అది హార్ట్ హెల్త్ని కాపాడుతుంది. ఇంకా డయాబెటీస్ ఉన్న వారికి కూడా మంచి స్వీట్ ఆప్షన్ ఇది. కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. అలాగే స్కిన్ అండ్ హెయిర్కి కూడా మంచిది. విటమిన్ ఏ, బి, సిలు ఎక్కువ ఉంటాయి కదా. అలాగే చర్మం కూడా మృదువుగా బ్రైట్గా మారుతుంది. జుట్టు కూడా బలంగా ఉంటుంది. ఇంకా నిద్రపోవడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ట్రిప్టోఫాన్ అనేది ఇందులో ఉండే న్యాచురల్ కెమికల్. ఇది మనసు ప్రశాంతంగా ఉండడానికి, నిద్ర బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిండి అనేది సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టాలి. ఆఫ్టర్ 10 minutes ఒక 1 to 2 minutes బాగా కలిపేసుకొని చిన్న చిన్న చపాతీలా ఇప్పుడు ఉండల్లా చేసేసుకోవాలి చపాతీ కోసం. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసేసుకోవాలి. మిగతావన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చపాతీలా చేసేసుకోవాలి. అంతే, కొంచెం స్లోగా చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చపాతీ అనేది సాఫ్ట్గా బాగుంటుంది. చపాతీ పల్చగానే చేసుకోండి. పల్చగా చేసుకుంటేనే చపాతీ సాఫ్ట్గా బాగుంటుంది. టేస్ట్ కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేస్తూ చేసేసుకోండి. చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవడం అవుతుంది. చపాతీ చేసిన తర్వాత పిండి తులిపేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. మరొకటి చూపిస్తాను.
ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొనేసి చపాతీ ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు చపాతీ వేయాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. ఫ్యూ సెకండ్స్ తర్వాత టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. చపాతీకి కొంచెం బబుల్స్ వచ్చాక ఆయిల్ వేసేసుకోండి, బాగుంటుంది. నా చపాతీ అనేది రెడీ అయిపోయింది. సాఫ్ట్గా, టేస్టీగా, చాలా చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.